హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియోలో ఫైనల్గా మొనాడ్ వాళ్ళు వాళ్ళ టెస్ట్నెట్ అనేది లాంచ్ చేశారు. సో ఈరోజు వీడియోలో మొనాడ్ టెస్ట్నెట్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. 15 డిఫరెంట్ డాప్స్ని యూజ్ చేద్దాం, కపుల్ ఆఫ్ డెక్స్, కపుల్ ఆఫ్ ఎన్ఎఫ్టీస్ మింట్ చేద్దాం. సో మొత్తం ఏవైతే అన్ని లైవ్ యాక్టివ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కవర్ చేద్దాం. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటే వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ రేట్ వచ్చేసి 1000 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్, మొనాడ్ ఏంటి? సో మొనాడ్ వచ్చేసి ఒక L1 బ్లాక్ చైన్ అనమాట. సో వీళ్ళు చూసుకున్నట్లయితే లిమిట్లెస్ పొటెన్షియల్, 10,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ అండ్ నియర్ టు జీరో గ్యాస్ ఫేస్ అనేది వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు విత్ 0.5 సెకండ్ బ్లాక్ టైమింగ్. సో ఇది కూడా ఈవీఎం కంపాటబుల్ L1 బ్లాక్ చైన్. సో అనదర్ L1 సొల్యూషన్. L1 బ్లాక్ చైన్ అంటే మనం టెస్ట్నెట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల డెఫినెట్లీ సమ్ కైండ్ ఆఫ్ రివార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ L1 బ్లాక్ చైన్ మెయిన్ నెట్ వెళ్ళాలంటే వాళ్ళు టోకెన్ అనేది ఖచ్చితంగా లాంచ్ చేయాలి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో డెఫినెట్లీ దీన్ని మిస్ చేయొద్దండి. సో ఇప్పుడు వీళ్ళ ఫండింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొనాడ్ ఆల్రెడీ $244 మిలియన్ వర్త్ ఆఫ్ ఫండింగ్ రౌండ్స్ అనేది క్లోజ్ చేసింది. వెరీ వెరీ హ్యూజ్ పొటెన్షియల్ అని చెప్పుకోవచ్చు. హ్యూజ్ ఫండింగ్ ఉంది. సో డెఫినెట్లీ దీన్ని ట్రై చేయండి. అండ్ రీసెంట్గా వీళ్ళు ఎస్టర్డే మొనాడ్ టెస్ట్నెట్ అనేది లైవ్ వెళ్ళింది. సో ఈరోజు వీడియోలో వీళ్ళ మొనాడ్ టెస్ట్నెట్లో ఎలా ఇంటరాక్ట్ చేయాలి అన్ని డీటెయిల్స్ చెప్తాను. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, మీ దగ్గర మెటమాస్క్ వ్యాలెట్ ఉండాలి. ఇన్ కేస్ మీరు ఫ్యాంటమ్ ఉంటే ఫ్యాంటమ్తో కూడా ఇంటరాక్ట్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చూసేసి మొనాడ్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ సోలానా వైబ్ ఇస్తుంది ఆన్ ద ఈవీఎం సైడ్. సో దట్ ఈస్ వన్ గుడ్ సైన్. సో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, కింద టెస్ట్నెట్ మొనాడ్ పేజ్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మాన్యువల్లీ యాడ్ నెట్వర్క్ కొట్టేసి యాడ్ టెస్ట్నెట్ టు మెటమాస్క్ కొట్టేసి మీ మెటమాస్క్లో మొనాడ్ టెస్ట్నెట్ని యాడ్ చేసి బ్యాక్ వెళ్ళండి. దాని తర్వాత టిక్ పెట్టేసి కంటిన్యూ కొట్టండి. అండ్ ఇక్కడ టెస్ట్ ప్లే అండ్ బిల్డ్ ఆన్ మొనాడ్. సో ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేస్తే ఆల్రెడీ మీకు యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసి పేస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు ఆల్రెడీ కపుల్ ఆఫ్ చాలా వ్యాలెట్స్కి మొనాడ్ టెస్ట్ టోకన్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇన్ కేస్ మీ వ్యాలెట్లో ఆల్రెడీ మొనాడ్ టోకన్స్ ఉంటే కెన్ గుడ్ టు గో. ఇన్ కేస్ మీ దగ్గర మొనాడ్ టోకన్స్ లేకుంటే మీ వ్యాలెట్ కాపీ చేసి ఇదే పేజ్లో పేస్ట్ చేసి ఇక్కడ గెట్ టెస్ట్ టోకన్స్ కొట్టేసి క్లెయిమ్ అనేది చేయొచ్చు. సో కాకపోతే టెస్ట్నెట్ టోకన్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. యూ నీడ్ టు వెయిట్. బట్ మీ దగ్గర ఆల్రెడీ టెస్ట్ టోకన్స్ ఉంటే యూ కెన్ కంటిన్యూ టెస్టింగ్. సో కిందకి స్క్రోల్ చేయగానే ఫస్ట్ థింగ్ చూడొచ్చు, మేక్ యువర్ ఫస్ట్ ట్రేడ్. సో పవర్డ్ బై యూనిస్వాప్. సో ఇక్కడే వీళ్ళు వీళ్ళ ఓన్ టెస్ట్నెట్ ప్లాట్ఫామ్లోనే టూల్ బిల్డ్ చేశారు విత్ విచ్ వీ కెన్ బై 3 టోకన్స్ త్రూ యూనిస్వాప్ టెస్ట్నెట్ డైరెక్ట్లీ. సో కొంచెం నైస్ ఇంటర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డాక్. సో దీనిలో మేబీ 0.01 మొనాడ్ టోకన్స్తో బై చేద్దాం మెటమాస్క్ ట్రాన్సాక్షన్. సో ఇండైరెక్ట్లీ మనం యూనిస్వాప్లో ఇంటరాక్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ నేను ఈ వీడియోలో చూపించే అన్ని డాప్స్లో 0.01 మొనాడ్తోనే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 డాప్స్ని ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ 20+ ట్రాన్సాక్షన్ చేయబోతున్నాం. సో అందుకే కొంచెం చూసి యూజ్ చేయండి మొనాడ్ని. సో సెకండ్ వచ్చేసి యాకీ. సో ఇక్కడ కూడా 0.01 మొనాడ్ టోకన్స్తో బై చేస్తున్నాను. అండ్ ఫైనల్గా చాక్. సో ఇక్కడ 0.01 టోకన్స్తో బై చేస్తున్నాను. సో 3 స్వాప్ ట్రాన్సాక్షన్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం మన మొనాడ్. అండ్ కిందకి స్క్రోల్ చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంటసీ టాప్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం బ్లర్లో గుర్తుంటే బ్లాస్ట్లో ఫ్యాంటసీ ప్రోటోకాల్ ఉన్నాయి. సిమిలర్ థింగ్ వీళ్ళు మొనాడ్లో కూడా లాంచ్ చేస్తున్నారు. కింద మీరు ఫ్యూచర్ యాప్స్ చూడొచ్చు. ఇక్కడ కావాలంటే కొన్ని యాప్స్ అండ్ అదర్ డాప్స్ కూడా ఉన్నాయి. సో నేను అన్ని ఫిల్టర్ చేసి టాప్ 15 డాప్స్ని మీకోసం తీసుకొస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ మనం యూనిస్వాప్తో చేసాం. సెకండ్ వచ్చేసి మనకు నాడ్ డొమైన్స్ అనేది ఉంది. సో నాడ్ డొమైన్స్ ఏంటంటే బేసికల్లీ మొనాడ్ డొమైన్స్ అనమాట. సో ఇక్కడ బేసికల్లీ నాడ్ నేమ్ సర్వీస్లో మీ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ వ్యాలెట్ కనెక్ట్ చేసి నేమ్ ఎంటర్ చేసి రిజిస్టర్ కొట్టేసి మొనాడ్ నేమ్ అనేది రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ మన నేమ్ అనేది డొమైన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సెకండ్ వచ్చేసి ప్రైరో. సో ఇది వచ్చేసి స్టేకింగ్ ప్రోటోకాల్ ఆన్ మొనాడ్. సో మొనాడ్లో టెస్ట్ మొనాడ్ స్టేక్ చేస్తే మనకు APR మొనాడ్ అనేది మనకు వస్తుందన్నమాట. సో దాట్ ఈజ్ ఓవర్. దెన్ దాని తర్వాత బీన్. సో బీన్ వచ్చేసి డెక్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ మొనాడ్ని USDC కన్వర్ట్ చేద్దాం 0.01. సో అది చెప్పినట్లు 0.01ని యూజ్ చేస్తున్నాం అన్ని ట్రాన్సాక్షన్స్కి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత బీబాప్. సో ఇక్కడ కూడా 0.01 టోకన్స్ని మనం USDC కన్వర్ట్ చేసాం. ఇది కూడా ఒక స్వాప్. ఇన్ కేస్ USDC స్వాప్ వర్క్ అవ్వకుంటే మీరు అప్పుడు దాన్ని మేబీ వ్రాప్ చేసి మొనాడ్ కన్వర్ట్ చేసుకోవచ్చు కావాలంటే, ఆర్ ఎనీ అదర్ టోకన్స్కి స్వాప్ చేసుకోవచ్చు. సో లిక్విడిటీ తక్కువ ఉంది. సో దాని తర్వాత IZUMI ఫైనాన్స్ వర్క్ అవ్వట్లేదు, కరెక్ట్గా కనెక్టివిటీ ఇష్యూ ఉంది. సో దీన్ని స్కిప్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కుడు. సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ వ్యాలెట్ కొట్టేసి మెటమాస్క్తో కనెక్ట్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ వీళ్ళు ఒక వ్యాలెట్ అనేది ఇస్తారు. వ్యాలెట్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే డిపాజిట్ ట్యాబ్లోకి వచ్చేసి
స్మాల్ అమౌంట్ ఆఫ్ మొనాడ్ని ఇందులో డిపాజిట్ చేయండి. 0.01 టోకన్స్ని డిపాజిట్ కొట్టేసేయండి, మెటమాస్క్లో అప్రూవ్ చేయండి. అండ్ ఇక్కడ టోకన్స్ వస్తుంది. దాని తర్వాత ట్రేడింగ్లో ఏదో ఒక పేర్ సెలెక్ట్ చేసుకొని ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ టోకన్స్ని బై ఆర్ సెల్ అనేది చేయవచ్చు మీరు ఇక్కడ. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి LFJ. సో ఇది కూడా ఒక డెక్స్. సో ఇక్కడ వచ్చేసి మొనాడ్ని మనం USDC కన్వర్ట్ చేద్దాం. స్మాల్ అమౌంట్ అగైన్ 0.01. ఇది వర్క్ అవ్వకుండా మీరు ర్యాప్ కూడా చేయొచ్చు, మొనాడ్ని ర్యాప్డ్ మొనాడ్ కూడా చేసుకోవచ్చు. సో ఏదైనా ఆప్షన్ స్వాప్ చేయండి, డ్యాప్ ఇంటరాక్షన్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ కింజా. సో కింజా వచ్చేసి లెండింగ్ ప్రోటోకాల్. సో ఇక్కడ మోన్ సెలెక్ట్ చేసుకొని మనం సప్లై చేద్దాం. సో స్మాల్ అమౌంట్ 0.01 మోన్ టోకన్స్ని మనం స్టేక్ చేద్దాం. దాని తర్వాత కింద స్క్రోల్ చేసి బారో కూడా ఆ టోకన్స్ మనం చేద్దాం. సో సప్లై బారో కూడా అయిపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ డిప్లాయ్మెంట్ చేద్దాం. సో ఇది వచ్చేసి AL2. సో ఇక్కడ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. డైరెక్ట్గా డిప్లాయ్ బటన్ క్లిక్ చేసి సింగిల్ క్లిక్లో మీరు మొనాడ్ చైన్ పైన కాంట్రాక్ట్ అనేది డిప్లాయ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వన్ గుడ్ థింగ్. దాని తర్వాత మ్యాజిక్ ఎడెన్తో మొనాడ్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఒక ఎమీ ఆన్ మొనాడ్ అనే NFTని మింట్ పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి మీరు మింట్ చేయండి. 6 డేస్లో ఎండ్ అవుతుంది. దీన్ని మింట్ చేయండి టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దెన్ ఇప్పుడు NFTs మింట్ చేయడం స్టార్ట్ చేద్దాం. దానికన్నా మీరు మై ప్రొఫైల్కి వెళ్తే మీరు ఏమేమి NFTs మింట్ చేస్తారో మ్యాజిక్ ఎడెన్లో చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ NFT వచ్చేసి మన దాంట్లో మొనాడ్ వర్స్. సో ఇక్కడ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసేసి మింట్ బటన్ కొట్టేసి ఈ NFTని మింట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి లిల్ చోక్ స్టార్. సో ఇక్కడ కూడా కనెక్ట్ చేసేసి మింట్ చేసేద్దాం టెస్ట్ NFT. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక NFT ఉంది. సో దీన్ని కూడా వ్యాలెట్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా మింట్ ఆప్షన్ లేదు, ఇది వచ్చేసి మోర్కి. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్ టాస్క్ అని ఉంటుంది. కింద మీరు బేసికల్లీ ట్విట్టర్ ఫాలో అండ్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా వస్తుంది. మీరేం ట్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ రౌండ్ వచ్చి కొంచెంసేపు లోడ్ అయిపోతుంది. దాని తర్వాత మింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మింట్ క్లిక్ చేసి NFT మింట్ చేసేయండి. సో ఇది కూడా అయిపోయింది. అండ్ ఫైనల్గా నెక్స్ట్ మీరు మ్యాజిక్ ఎడెన్లో వెళ్ళి మీ NFTs అన్ని ట్రాక్ చేయొచ్చు. దాని తర్వాత NAD.fun. సో మీరు సొలానా పైన pump.fun ఉంది కదా, సేమ్ అలాగే మొనాడ్లో NAD.fun అనేది ఉంది. సో ఇక్కడ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసేసి ఇక్కడ ఫస్ట్ టెర్మినల్లోకి వెళ్ళేసి క్రియేట్ కాయిన్ అని కొట్టేసి మీ ఓన్ టోకన్ ఇక్కడ నేమ్ డీటెయిల్స్ ఇచ్చి క్రియేట్ చేయండి. దాని తర్వాత ఏదో ఒక మీమ్ టోకన్ని అక్కడ వెళ్ళేసి మీరు బై అనేది చేయొచ్చు. సో ఇది ఒక మీమ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ జస్ట్ లైక్ pump.fun ఆన్ మొనాడ్. ఇక్కడ వరకు అన్నీ వచ్చేసి మన ఆన్ చైన్ యాక్టివిటీస్తో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంటసీ. ఇది వచ్చేసి మీరు ట్విట్టర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, వ్యాలెట్ అవసరం లేదు ఇందులో. సో జస్ట్ లైక్ మనకు బ్లాస్ట్లో ఫ్యాంటసీ ఉంది కదా, సేమ్ అదే ఇది ఆన్ మొనాడ్. సో ఇక్కడ రిజిస్టర్ కొట్టేసి ట్విట్టర్ అకౌంట్తో లాగిన్ అయిపోండి. అండ్ ఇక్కడ కంటిన్యూ కొట్టేసి బేసిక్ గేమ్ ఉంటుంది. మీ దగ్గర మొనాడ్ టెస్ట్ టోకన్స్ కొంచెం ఎక్కువ ఉంటే ఇక్కడ బై సెల్ చేసి ప్రొఫైల్స్తో మీరు ట్రేడింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కావాలంటే మెయిన్ వన్లో కూడా మీరు రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. సో అది బేసిక్ థింగ్. సో 15 డాప్స్ అనేది కవర్ చేసాం. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద వీడియో చూసుకున్నట్లయితే 22 ట్రాన్సాక్షన్స్ అనేది చేసాం. సో నా రికమెండేషన్ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 4 మొనాడ్ టోకన్స్ని మనం బంద్ చేసాం ఈ ఇంటరాక్షన్స్లో. నా ఉద్దేశంలో ఏం చేయొచ్చు అంటే మీరు ఎవ్రీ డ్యాప్, నేను 15 డ్యాప్ చూపించాను కదా, ఈచ్ డ్యాప్ ఒక్కొక్క రోజు చేయండి. సో దాని ద్వారా మీకు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ యాక్టివ్ డేస్, యాక్టివ్ వీక్స్, యాక్టివ్ మంత్ ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే 15 ఒకేసారి చేసి ఎవ్రీడే కొంచెం వీక్లీ వన్స్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండండి. సో మీ ఆన్ చైన్ ఫుట్ ప్రింట్ ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత మీరు మొనాడ్ టెస్ట్నెట్ పేజ్లో కింద స్క్రోల్ చేసి ఎకోసిస్టమ్ ట్యాబ్ ఉంది. ఇక్కడ ఇంకా చాలా డ్యాప్స్ ఉన్నాయి, వీటిని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసి ఇందులో కూడా ఇంటరాక్షన్ అనేది చేయొచ్చు. సో నాకు తెలిసి మొనాడ్ వచ్చేసి హ్యూజ్ అని చెప్పొచ్చు. EVM ఎకోసిస్టంలో నాకు తెలిసి సొలానా వైప్ తీసుకొచ్చే మొత్తం ఫస్ట్ L1 సొల్యూషన్, L1 బ్లాక్ చైన్ అని చెప్పుకోవచ్చు. సో ఐ రియలీ లైక్ ఇట్. సో ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో అది ఈరోజు వీడియో ఆల్ అబౌట్ మొనాడ్ అండ్ 15 డ్యాప్స్. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్నా, ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చినా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.